ఇంటి తాళాలను అందించే కార్యక్రమం చేస్తారు. మొట్టమొదటిగా అల్తాఫ్ బేగం గారు, చిన్ని గారు, తిరుపతి మల్లక్క, తలారి రమాదేవి, వీరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇంటికి సంబంధించినటువంటి తాళాలను అందుకుంటున్నారు. నిజంగా చాలా ఇదొక అద్భుత కార్యక్రమం. వీళ్ళకి ఇల్లు ఎప్పుడు మంజూరయ్యాయి, ఎప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తయింది అనేది ఆన్లైన్లో వివరాలు చూస్తే మొత్తం వ్యవహారాలు బయటకు వచ్చేసాయి. వీళ్లకు 2022లోనే ఇల్లు మంజూరైంది. 2022లో అంటే జగన్మోహన్ రెడ్డి, ఈ ఇద్దరికి కూడా 2022లోనే ఇల్లు మంజూరైంది. ఆ తర్వాత విడతల వారిగా వీళ్ళకు పేమెంట్లు కూడా జరిగాయి. 2023కే స్లాబ్ కూడా నిర్మాణం కూడా పూర్తయింది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే స్లాబ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పుడు ప్రకటనలు. దేవగుడి అనే గ్రామానికి సాక్షాత్తు మనిషి రూపంలో నడిచి వచ్చినటువంటి దేవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో పురాణాల్లో విన్నాం, చదివాం. రాజ్యాలు సాధించినటువంటి రాజ్యాధినేతలు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారో పరిశీలించేవాళ్ళంట. కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య ఏంట్రీ ఇప్పుడు ప్రకటనలు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు పూర్తి చేసిన 3,192 ఇళ్లను ఈరోజు పేదలకు ఇవ్వబోతున్నామంటూ ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటన ఇచ్చింది. చాలా మంది అవాక్కయ్యారా. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అప్పట్లోనే యాక్చువల్లీ 2024 ఎన్నికల సమయంలోనే దాదాపు పూర్తి అయిపోయాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ వచ్చింది. మిగతా వ్యవహారాలు చిన్న చిన్న పేమెంట్లు ఉంటాయి. ఎందుకంటే వెంటనే ఆ డబ్బులు మంజూరు చేస్తే ఆటోమేటిక్ గా ప్రజలకు అర్థమైపోతుంది, ఓహో జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ఇల్లు కాబట్టి వెంటనే అయిపోయాయి. అలా కాకూడదనే మొత్తం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసి కూటమి ప్రభుత్వమే ఈ ఇళ్లను నిర్మాణం పూర్తి చేసిందన్న ఒక ఇంప్రెషన్ రావాలి అన్న ఉద్దేశంతో 18 నెలల పాటు కాలయాపన చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. ఓకే, అడాప్ట్ చేసుకున్నానని చెప్పు, తప్పు లేదు. మేము పూర్తి చేశాం అని చెప్పుకొని ఉంటే బాగుండేది. అలా కాకుండా నేను కూడా పెంచి పోషిస్తున్నానని చెప్పు, తప్పు లేదు. నాకే పుట్టాడు కాబట్టి నేనే పెంచుకుంటున్నా. ఏంట్రీ